నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతు గౌడ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఎన్నికల్లో హామీ ఇవ్వడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీసీల రిజర్వేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ తప్పును బీజేపీపై నెట్టాలని చూస్తోందన్నారు. బీజేపీలకు రాజకీయంగా అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ బీజేపీ అని, దేశ ప్రధాని కూడా బీసీ అని అన్నారు. శనివారం బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్, ఎస్సీ మోర్చా నాయకులు జక్కుల నరహరి, మత్స విశ్వాస్, మండలాధ్యక్షులు మిట్టపల్లి సతీష్, ఐత పవన్ కుమార్, మాదర్బోయిన రాకేష్, సిల్వేరి ఎంజీ, అందె రాజ్ కుమార్, జనగామ శివరాం, ఇరుగురాల శివ, బియ్యాల మహేందర్, తోకల రాజు, గాజె రాజమల్లు, చెన్నూరి రమేష్, కాంపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారి ఆలోచనలతో సూచనలతోటి పూర్తి మద్దతు చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లా పదాధికారుల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కావున రేపు యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ అందరూ ఈ యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకటే విషయం, ఈరోజు తూతూ మంత్రంగా ఒక జీవోను తయారు చేసి కేవలం ఎన్నికల పేరుతోటే బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఒక రకమైనటువంటి హడావిడిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి ఆలోచన చేయకుండా సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా జీవోను తీసుకొచ్చి త్వరితగతినే ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుంటారో అదే రోజు ఈ యొక్క జీవోను పెట్టడము చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. కేవలము ఈ జీవో నిలబడదు, కోర్టులోకి వెళ్తే ఎట్లాగూ పోతుంది, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గంతో ఈ యొక్క కేసును వేసేసి దాన్ని కోర్టులో స్టే వచ్చే విధంగా చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళే. ఈరోజు ఎలక్షన్లలో ఓడిపోతామనే అక్కసుతో, ప్రజలలో వ్యతిరేకత ఉన్నదనే అక్కసుతో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి రాబోయే కాలంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాలను ఈ యొక్క కింది స్థాయిలో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వే ద్వారా సమగ్రమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి బంద్లో వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.